మీరేనా మీరు ఏ పార్టీలో తిరుగుతారు? నేను కూడా బీఆర్ఎస్ సో మీ ఓటు ఎవరికి ఇప్పుడు? నేను ఎంపీ బీజేపీకి. బీజేపీకి. కానీ కరెక్ట్ కాదు కదన్న ఈ పార్టీ జెండా మోసి రెడ్డి ఆయన ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసిండు. వాళ్ళది రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు కాబట్టి ఆయన కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చి కలిసి పోతాడు, సమస్యలు అడుగుతాడు. ఇంతకుముందు ఉన్న నాయకులు కూడా అడుగుతారు, ఈయన కూడా అడుగుతారు అనుకో. అయినా ఎవరు మాకైతే మా ప్రాబ్లమ్స్ మొత్తం చేసింది అయితే లేదు. ఇస్తామని చెప్పి మంత్రి మహేందర్ రెడ్డి గారు కూడా 2 సార్లు మినిస్టర్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, గెలిపించుకున్నామని చేసినాం. అప్పటి నుంచి మాకు ఇంట్లో జాగాలు ఇస్తామన్నారు. మా పెద్దలకు మాకు అదే చెప్పిండ్రు, మాకు అదే చెప్పిండ్రు. అమ్మాలే వాళ్ళకైతే కేటాయించింది ఏం లేదు, ఇచ్చింది లేదు. ఆయన అయిపోయినాక ఎమ్మెల్యే పైలట్ని గెలిపించుకున్నాం. ఆయన కూడా ఇస్తా అన్నాడు. 30 ఎకరాల ల్యాండ్ అయితే శాంక్షన్ చేయించుకున్నాడు తిప్పలవాడి మార్కెట్కు, కొత్త మార్కెట్కు. దాంట్లో 5 ఎకరాలు మాకు కేటాయించిండ్రు. ఇంకా ఎలక్షన్ కోడ్ పడింది, ఆయన అదే చెప్పిండు. మనం రెడ్డిని కలిసినాం, సరే చేస్తా అన్నాడు. చూడాలి అంతే, చూసేది వరకే ఉన్నది కానీ చేసింది అయితే ఎవరు. ఈ 5 ఏళ్ల కాలంలో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా సెట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండు. ఆయన ఏమైనా వేయగలిగిండా? ఆయన కూడా ఏం చేయలేదు, మాకు వచ్చి కలిసింది కూడా లేదు. మహేందర్ రెడ్డి కనసాగల్లో ఉంటాడు. ఆయన ఏం చెప్తే నాదే అంతే. రేపు పొద్దుగాల ఈ రంజిత్ రెడ్డి గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా పోయే అవకాశం ఉంటుంది కదా? ఆయన వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాంట్లో ఉంటారు, ఎవరు అధికారంలో లేకుంటే ఆడికెళ్ళి షిఫ్ట్ అయిపోతుంటారు అంతే. సో మీరు కూడా అందుకే డిసైడ్ అయినారు బీఆర్ఎస్ పార్టీలో కూడా బీజేపీ కొట్టేద్దామని? బీజేపీకి అయితే ఛాన్స్ ఇవ్వలే విశ్వేశ్వర రెడ్డికి ఒకసారి అని మేము అనుకుంటున్నాం. అంటే నా ఒపీనియన్, అందరిది కాదు, నా ఒపీనియన్. మేమైతే బీఆర్ఎస్లో తిరుగుతున్నాం ఇప్పటికీ. బీఆర్ఎస్ ఇప్పుడు జ్ఞానేశ్వర్ సార్ కూడా ఆయన కూడా సేవా కార్యక్రమాలు చేసిండు. బీసీ ముందు బిడ్డగా ఆయనను కూడా గెలిపామని అడుగుతుండ్రు. కానీ విశ్వేశ్వర రెడ్డికి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని. ప్రచారం ఎవరికి చేస్తారు మరి మీరు? జ్ఞానేశ్వర్కే చేస్తాం. నా ప్రచారం ఇటు చూస్తాయని నేను గెలుస్తున్నా అనుకుంటాడు కదా మరి జ్ఞానేశ్వర్. అనుకోని కానీ అందుకే ఉన్నది ఫ్రాంక్గా చెప్తున్నాం కదా, ఓపెన్గా చెప్తాం. చెప్తారా మోసం చేస్తారా ఆయనకు? లేదు చెప్పేస్తా డైరెక్ట్. విశ్వేశ్వర రెడ్డి మళ్ళా కానీ మోదీ ముఖం చూసేసి వేస్తాం అంతే. మరి కండువా మార్చుకోవచ్చు కదా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్లో ఒకటే ఉంటుంది, తర్వాత కౌన్సిలర్, జెడ్పీటీసీ అవన్నీ మళ్ళీ బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం మేము. లోకల్ అంతా బీఆర్ఎస్నే పెట్టుకుంటాము. స్టేట్ లెవెల్లో అక్కడ ఒకటే నరేంద్ర మోడీని పెట్టాలనుకుని ఇండియా లెవెల్లో. పార్టీ మొత్తం ఖాళీ అవుతుందిగా, అందరు పోతా ఉన్నారు కదా. కొన్ని రోజులు మామూలే. ఇంతకుముందు పెద్ద కాంగ్రెస్ 70 ఏళ్ళ పరిపాలన మొత్తం ఖాళీ కాలే, మళ్ళీ నిండుతుంది. మామూలే ఇక ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు, వస్తుంటే. మీరు మాత్రం అదే జెండా, అదే కండువా. 10 ఏళ్ళు కేసీఆర్ అంటేనే ఉన్నాం, మళ్ళీ కేసీఆర్ అంటేనే ఉంటాం. ఓకే.